ఇంకొంచెం అదనపు ఆనందం, అంతే. అలా భూములు రాసిచ్చేశారు. ఆనాడు అసెంబ్లీలో జరిగిన చర్చలు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమి హామీ ఇచ్చారు, అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఏమని బీరాలు పలికాడు, అలా సాగింది. అమరావతి నిర్మాణం మొదలయ్యింది. మరి ఆ రోజుల్లో 2019 వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అమరావతి నిర్మాణం ఎలా సాగింది? అనుకున్నంత వేగంగా సాగిందా? హంగులు ఆర్భాటాల పేరుతో నిదానంగా సాగిందా? అనుకోకుండా ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు 2019లో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి వచ్చి రావడంతోనే 3 ముక్కలాట ఎందుకు మొదలెట్టాడు? ఆయన స్వార్థం ఏంటి దాంట్లో? ఆ 3 ముక్కలాట పేరుతో మొత్తం రాష్ట్రాన్ని, ఇటు అమరావతి రాజధానిని చిన్నాభిన్నం చేసి బతుకుల్ని ఆగం చేసిన జగన్మోహన్ రెడ్డి ఎందుకంత ఘాతుకానికి ఒడిగట్టాడు? అలా 5 సంవత్సరాల పాటు అమరావతిని కాదు, ఆంధ్రప్రదేశ్ రాజధానిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని త్రిశంకు స్వర్గంలో పెట్టి ఎటూ పనికి రాకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి హయాంలో 33,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతులు పడిన అగచాట్లు, అమరావతి పడిన అగచాట్లు, ఆంధ్రప్రదేశ్ పడిన అగచాట్లు, రైతులపై అణచివేత, రైతులపై దాష్టీకం, మహిళలపై అరాచకాలు, అవమానాలు, మహిళలను కూడా చంపేసే యత్నాలు, ఇలాంటివన్నీ ఎన్నో దాదాపు 1631 రోజుల సుదీర్ఘ ఉద్యమం. ఈ ఉద్యమాన్ని ఏ చరిత్ర మర్చిపోతుంది? జగన్మోహన్ రెడ్డి చేసిన ఘాతుకాన్ని ఏ చరిత్ర క్షమిస్తుంది? ఏ చరిత్ర మర్చిపోతుంది? ఆ తర్వాత మళ్ళీ 24 మేలో ప్రజలిచ్చిన తీర్పుతో మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం, వచ్చి 10 నెలలు అయింది. ఇప్పుడు అమరావతిలో రాజధాని నిర్మాణం ఏ దిశగా సాగుతోంది? 10 నెలల్లో ఏం చేశారు? మళ్ళీ ఇప్పుడు మోడీ శంకుస్థాపనకు వస్తున్నారు. అప్పుడు మోదీయే శంకుస్థాపన చేశారు. దాదాపు ఈ 6 సంవత్సరాలు అది అలా మరుగున పడే ఉంది. మళ్ళీ ఇప్పుడు మోదీ శంకుస్థాపనకు వస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మోదీ శంకుస్థాపనకు ఎందుకు వస్తున్నారు? పునఃప్రారంభోత్సవం, పునఃశంకుస్థాపన ఈ పేరుతో మళ్ళీ చేయడం వెనుక ఉద్దేశం ఏంటి? ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి? ఇలా చేయించడం వల్ల రాజధాని నిర్మాణానికి కానీ, ఆంధ్రప్రదేశ్కి కానీ ఎలాంటి బెనిఫిట్స్ జరుగుతాయని ప్రభుత్వం నమ్ముతోంది. అప్పుడు మట్టి నీళ్లు, పవిత్రమైన మట్టి, పవిత్రమైన నీరు అని తీసుకొచ్చిన ప్రధాని మోదీ ఈసారి ఏం మోసుకురాబోతున్నారు? ఏ మాటలతో ప్రజలకి భరోసా ఇస్తారు? ఏ కబుర్లతో, లేకపోతే ఏ హామీలతో ప్రజల్లో ఒక నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని కలిగిస్తారు? ఎందుకంటే అమరావతి రైతులు ప్రభుత్వం మారినందుకు ఆనందంగా ఉండొచ్చు, కానీ ఇంకా వాళ్ళలో ఎక్కడో ఏదో శంక, ఏదో ఒక అనుమానం, ఏదో ఒక భయం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు అమరావతిలో రాజధానికి చట్టబద్ధత లేదు, ఇప్పటి వరకు గెజిట్లో లేదు. ఏదన్నా ఉత్తరం వస్తే అమరావతి అని రాదు, వెలగపూడి అని వస్తుంది. వెలగపూడి ఆ 29 గ్రామాలు అదొక గ్రామం. అమరావతికి చట్టబద్ధత లేదు. హైదరాబాద్ అని వచ్చినట్టుగా, బెంగళూరు అని వచ్చినట్టుగా, చెన్నై అని వచ్చినట్టుగా, ముంబై అని వచ్చినట్టుగా, ఢిల్లీ అని వచ్చినట్టుగా అమరావతి లేదు. అదే అడిగారు మన రైతులు కలిసినప్పుడు. అడిగితే పార్లమెంట్లో చట్టం చేపిస్తా అంటున్నారు. 10 ఏళ్ళు ఎందుకు అవ్వలేదు? 10 ఏళ్ళు ఎందుకు అవ్వలేదు? చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 వరకు ఉన్నప్పుడు అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి అవనివ్వలేదు. అప్పుడు కేంద్రంలో అదే ప్రభుత్వం, ఇప్పుడు కేంద్రంలో అదే ప్రభుత్వం, మధ్యలో అదే కేంద్రంలో అదే ప్రభుత్వం. అక్కడ దాకా ఎందుకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సహజంగా వాతావరణం ఇస్తూ ఉంటాం, మీడియాలో వాతావరణ శాఖ రిలీజ్ చేస్తూ ఉంటుంది. వేసవికాలం అయితే